నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లం ఉన్న, అలానే మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక అర టీ స్పూను వాము, ఒక అర టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసేసి ఒక లోట వాటర్కి బాగా మరిగించేసుకొని స్ట్రైన్ చేసేసుకొని ఉదయం ఇలా పరగడుపున తాగుతూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి పీరియడ్స్ అయితే రెగ్యులర్గా వస్తాయి, వెయిట్ లాస్ అవుతారు. అదే కాదండి, మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. ఇలా ఇంట్లో న్యాచురల్గా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పచ్చి మామిడికాయలు త్వరగా పండుకోవాలి అనుకున్నారనుకోండి, చక్కగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బియ్యంలో మామిడికాయని పెట్టేశారనుకోండి, చక్కగా మనకి ఒక నైట్ అంతా ఇలా ఉంచేస్తే మార్నింగ్ కల్లా మెత్తబడిపోతుంది, చక్కగా మనకి పండిపోతాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో పచ్చికాయలని ఈ విధంగా పండి పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు ఇవి చిన్నవి సిరప్ చేసాలు కానీ, అలానే పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటాము. ఒక్కోసారి గ్రిప్పింగ్ లేక జారిపోయి కింద పడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక ట్యాబ్లెట్ సీట్ని తీసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలా చేసాలని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ మనకి జారిపోయి గ్రిప్పింగ్ లేక కింద పడిపోయినా అవి పగిలిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్యాబ్లెట్ సీట్స్ అయిపోయినవి ఉంటాయి కదండి, ఒక అట్ట తీసుకుని ఈ విధంగా పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలాగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా గ్రిప్పింగ్గా మనకి కింద పడినా కూడా చేసా అనేది పగలకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా. పిల్లలు ఉన్నప్పుడు మనం ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లో ఇలా పెట్టేసుకుని కవర్లో పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. అలా పట్టుకొని మనం ఇలా చేతిలో తీసుకొని ఒక్కోసారి గ్రిప్పింగ్ లేకుండా జారిపోతూ ఉంటాయి కదా, అటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టేసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు కానీ, పుదీనా కానీ, అలానే కొత్తిమీర కానీ ఏవైనా కూడా ఈ విధంగా చక్కగా హోల్స్ ఉన్న గెరటి పైన ఇలా హోల్స్లో పెట్టేసుకొని కిందకి ఈ విధంగా అనుకున్నాం అనుకోండి, ఎంత కరివేపాకు అయినా, ఎంత పుదీనా అయినా తోటకూర అయినా ఇలా ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఇందులో హోల్స్లో పెట్టేసుకొని ఇలా కిందకి లాగేసామనుకోండి, ఆకుకూరలు ఏవైనా సరే ఇలా హోల్స్లో పెట్టేసి ఈ విధంగా కిందకి ఒక్కసారి పట్టుకుని ఈ విధంగా లాగామనుకోండి, చక్కగా మనకి ఒకరి హెల్ప్ లేకుండా ఎంత అయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. ఆకులు సపరేట్ అయిపోతాయి, కాడలు సపరేట్ అయిపోతాయి. సో మనకి ఎక్కువగా కష్టం అనుకోకుండా చాలా ఈజీగా సింపుల్గా మన పని అనేది అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి ఎక్కువగా మన సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోగా కొంత మిగిలిపోతూ ఉంటుంది కదా ప్యాకెట్లో, అలా మిగిలిపోతూ ఉంటే గాలాడి పురుగు పట్టి పాడైపోతుంది కదా, అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకుని లోపలికి ఈ విధంగా పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది. మనకు కావాల్సినంత ఇందులో సరుకులు తీసుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చేతులకు కూడా అంటకుండా ఉంటుంది. మనకు కావాల్సినంత తీసుకొని ఇలా మూత పెట్టేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టేసాం అనుకోండి, కదలకుండా ఉంటుంది. కాబట్టి మనకి ఇలా ఎంత కావాలో అంత తీసుకొని ఇలా బాటిల్ క్యాప్ పెట్టేసామనుకోండి, లోపల ఉన్నటువంటి సరుకులు పాడవకుండా ఉంటాయి. మనకు తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత పిండిని తీసుకొని ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్న సరుకులు పాడవకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలాంటి గ్లాసుల్లో స్పూన్స్, ఇలాంటివి లైటర్లు ఎలాంటివి వేస్తూ ఉంటామో అవి ఎక్కువగా వేసామనుకోండి కిందకి జారిపోయి పడిపోతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాంటిది జాలి గెట్లు ఉంటాయి కదండి, మనం ఎక్కువగా పిండి వంటలకి యూజ్ చేస్తూ ఉంటాము. ఇలాంటి జాలి గేట్లు స్పూన్స్ అన్నీ కూడా పెట్టేసి ఇలా మనకి ఎక్కడైనా గోడకి తగిలించేసామనుకోండి, చాలా చక్కగా తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన హడావుల్లో ఉండగా స్పూన్స్ అటు ఇటు అని ఎతుకుతూ ఉంటాము, అవి కనిపించవు కదా. ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా కిచెన్లో ఒక మేకుకి కానీ ఎక్కడైనా హ్యాంగర్కి కానీ ఇలా తగిలించేసామనుకోండి, అవసరానికి తీసుకుని స్పూన్స్ యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా అన్ని స్పూన్స్ కూడా పెట్టేసుకొని మనం ఎక్కడైనా
తగిలించేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా అవసరానికి మనం తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. హడావుల్లో మనం తీసుకున్నా కూడా ఒక చోట ఉంటాయి కాబట్టి మనం అవసరానికి యూజ్ చేసుకొని మళ్ళీ అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. మనం ఇలాగా మసాలాలు పట్టుకునేటప్పుడు మనం ఏవైతే వేసుకుంటామో అవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఇలా సాల్ట్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా కలుపుకొని ఏదైనా ఒక గాజు జార్లో ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు మసాలా నిల్వ అనేది ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇలా పట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. యూస్ఫుల్ టిప్ ఏం కాదండి ఇది. మా ఇంటి దగ్గర ఇలా చింత చిగురు ప్లాంట్ అయితే ఉందండి, మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఇలాంటివి చింత చిగురు చెట్లు కానీ ఇంట్లో ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ఆర్గానిక్గా మనం ఇలా పండించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో వేసుకున్నటువంటి ప్లాంట్స్ మనం అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకొని కర్రీస్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా మనకి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. సో ఇంట్లో తక్కువ ప్లేస్ ఉన్న ఎక్కువ ప్లేస్ ఉన్న కొన్ని ప్లాంట్స్ పెంచుకున్నాం అనుకోండి, ఆకుకూరలు కానీ అలానే మనకి కాయగూరలు కానీ తక్కువ ప్లేస్ ఉన్న ఎక్కువ ప్లేస్ ఉన్న చిన్న చిన్న కుండీల్లోనే చాలా చక్కగా పెరుగుతాయి కాబట్టి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటివి ఎగ్స్ తెచ్చుకున్న తర్వాత అట్లుంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అవి వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, ఉదయం సాయంత్రం మనం వాటరింగ్ చేసినా ఇలా ప్లాంట్స్ మొదటన ఎండిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలాంటివి ఎగ్స్ అట్లు పడేయకుండా ఇలా ప్లాంట్స్ మొదటన వేసామనుకోండి చక్కగా మనం వాటరింగ్ చేస్తే ఎండిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్స్ అట్లు మనం ఇలాగా ప్లాంట్స్ మొదటన వేయటం వల్ల అవి ఎక్కువసేపు తేమని పీల్చుకుని అలానే ఉంటాయి కాబట్టి ప్లాంట్స్ ఎండిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక బ్రష్ ఉంటే చాలండి, సూదిలో దారం చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ముందుగా బ్రష్ పైన ఇలాగ థ్రెడ్ని పెట్టేసి సూదిని ఇలా ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా మనకి సూదిలో దారం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎక్కేస్తుందండి. ఇలా మనం చాలా ఈజీగా సింపుల్గా ఇలా బ్రష్ పైన థ్రెడ్ని పెట్టేసి కళ్ళు కనిపించకపోయినా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కించుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.